ఇటు ఉద్యోగ సంఘ నాయకులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారు. మరి ఇట్టి కార్యక్రమంలో అన్నగారు పేరు వింటేనే టీఎన్జిఓస్ సాధారణ కార్యకర్త కూడా ధైర్యం వస్తుంది. ఆ తరం ఈ తరం యువతరంలో తెలంగాణ ప్రత్యేకవాదం సుడిగాలిగా విజృంభిస్తుంది. ఆ రూపం కల్పించి ఆ కంచు కంఠం వినిపిస్తే చాలు తెలంగాణ ఉద్యోగులందరూ కూడా కేరింతలు కొడతారు. మరి అలాంటి నేటి కార్యక్రమం ముఖ్య అతిథి మనందరి ఆత్మీయ నేత మన పెద్దన్న గౌరవనీయులు శ్రీ మారం జగదీశ్వర్ గారిని అందరి యొక్క కరకాలలో అందుకోవాల్సిందిగా జిల్లా తరఫున వారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పడం ద్వారా కార్యక్రమాన్ని మనం చేయాలి. ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి వివిధ శాఖలు 2 నిమిషాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1988వ సంవత్సరంలో అప్పటి నినాదం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతిపాదన చేశారు. దాదాపు 17 దేశాల నుండి సదస్సుకు హాజరైన ఒకసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేయబడుతున్నాయి. మొట్టమొదటగా మహిళలతో గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం అనే థీమ్తో మొట్టమొదటిగా ఇది స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత ఇప్పుడు ఈ 2024వ సంవత్సరంలో మహిళలలో పెట్టుబడి పెట్టండి, పురోగతిని వేగవంతం చేయండి, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ టుమారో అనే థీమ్తో ఈ వేడుకలు నిర్వహించబడుతున్నాయి. సాధారణంగా మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనము నిర్వహిస్తాము. కానీ ఈ సంవత్సరం ఈరోజు నిర్వహించుకుంటున్నాము. తాలూకా యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు, వాళ్ళ కార్యవర్గం, 4th క్లాస్ యూనియన్, డ్రైవర్స్ యూనియన్ మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా తోటి సహోద్యోగులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. ఇప్పటివరకు చెప్పిందాక హిస్టరీ గురించి చెప్పను నేను. ఏంటంటే మనం ఎట్లా లేడీస్ అన్నప్పుడు మనం ఎట్లా మసులుకోవాలి కొంచెం ఒక చిన్న చెప్తూ కార్యక్రమం. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి, పూజ్యేషు మాత శైలేషురమ్మ, క్షమయా దరిద్రి. సృష్టిలో అందమైన దేవుడి వరం స్త్రీ. స్త్రీ అంటేనే ప్రేమ, అనురాగం. పుట్టిన దగ్గర నుంచి తన పాత్ర చక్కగా నిర్వర్తిస్తుంది. 4 గోడల మధ్య ఇంటిని స్వర్గం చేస్తుంది. ఏ పనిలోనైనా రాణించగల సత్తా, ధైర్యం స్త్రీకి ఉంటుంది. జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాం. జీవితమే మనకు ఒక పరీక్ష అని తెలిసేసరికి నీలా పడిపోతాం. పరీక్షలు లేకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? పరీక్ష సిద్ధపడటంలోనే మనిషి గొప్పతనం ఉంటుంది. బంగారానికి అగ్ని ఒక పరీక్ష, భద్రానికి కోత ఒక పరీక్ష. జ్ఞానం పొందాలంటే అంటే ముఖ్యంగా మనం ఎంప్లాయీస్ కాబట్టి జ్ఞానం పొందాలంటే అడుగడుగున పరీక్షకు సిద్ధం అవ్వాలి. ఎంత జ్ఞానం ఉన్నా విషయాన్ని వీడలేదు సరస్వతి. ఎంత ధనం ఉన్నా గర్వాన్ని చూపలేదు లక్ష్మీదేవి. ఎంత శక్తి ఉన్నా దౌర్జన్యాన్ని చేయలేదు దుర్గామాత. మనం గొప్పగా బతకడానికి ఏవేవో చేయనవసరం లేదు. జస్ట్ వాళ్ళు చూపిన దారిలో నడిస్తే చాలు. వాళ్ళు చూపినటువంటి దారిలో అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఒకటేంటంటే మనం ఏంటంటే ఒక చిన్న పిల్లలకి కానీ మన టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అంటే ఫిబ్రవరిలో ఆటలు, అదే మన స్పోర్ట్స్ మీట్ బయట డిస్టిక్లో కూడా మేము ఇదివరకు పార్టిసిపేట్ చేసి మన నిజామాబాద్ తరఫు నుంచి మన అన్నగారు మారం జగదీశ్వర్ అన్నగారు చేతుల మీదుగానే మనం కరీంనగర్లో మనము మన షీల్డ్ని అందుకున్నామండి. మనము చప్పట్లు కొట్టలేదు కనీసం వాళ్ళు ఎప్పటికప్పుడు తమ సూచనల సలహాలను అందిస్తూ జిల్లా సమగ్ర అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న గౌరవనీయులు మాన్య రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, మన జిల్లా కలెక్టర్ గారిని మీ అందరి కరతాళ మధ్య స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాస యోగాయద్యతే శుద్ధ సత్వాః ते ब्रह्म लोकेषु परार्थकाले परामृतात् परिमुच्यन्ति सर्वे दह्रं विपापं परमेष्मभूतं यत् पुण्डरीकं पुरमध्य संस्थं
తత్రాపి దహం గగనం విశోక తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం యో వేదాదౌ స్వరం ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యః పరస్య మహేశ్వరః. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వేషు జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ముఖ్య అతిథి వారిని కోరుచున్నాం. మహిళలందరూ కూడా గట్టిగా చెప్పడం ద్వారా మన కార్యక్రమం 1 2 1 2 3 1 2 1 2 3. బుక్కులు పట్టుకున్నప్పుడు తీసుకోవాలి, పట్టుకున్నప్పుడు తీసుకోండి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ ఈ సృష్టి లేదు. మరి అలాంటి గౌరవప్రదమైన స్థానం తెలిసిన విషయమే, కానీ మాకు 2 నిమిషాలు టైం ఇచ్చింది కాబట్టి దాని గురించి మన అక్కలు ఎవరి దగ్గర కన్నా పోవడానికి మాకు ధైర్యం తీసుకొని మీ వెంట ఉంటాం అంటూ ఇంతవరకు సాయం చేస్తున్నారు. వాళ్ళు మనకెవరు ఆయనని చెప్పుకోవడం, ఆయన చేయడం మాకు ఎంత గర్వకారణమో. ఆయన కూడా ఒక తల్లి కడుపు నుంచి నాకు పుట్టిన ఇదే ప్రతి ఒక్కరికి ఒక ఏదో ఒక పోస్ట్ లాగా ఇచ్చేసారు. అట్లాంటిది మనకు కృష్ణన్న ఇంతవరకు మనకు సపోర్ట్ చేసి ఇచ్చేసి నిలబడి మనకి అన్ని విధాల ముందంతా ఉంచి ఈ పరిస్థితి వరకు తెచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్న మీ పర్మిషన్ తోని ఒక్క చిన్న గిఫ్ట్ మా తరఫు నుంచి ఇవ్వచ్చు. పుస్తకం తాకట్టు పెట్టకుండా జీవించాలని మరియు ఈ మహిళా దినోత్సవం ఈ వేదిక ద్వారా అందరికీ కోరుచున్నాను. 1 నిమిషం అన్నారు కాబట్టి ఇంకా నేను హిస్టరీలోకి వెళ్ళడం లేదు. ముందుగా మన ఇక్కడ ప్రతి ఒక్క మహిళ కూడా ఇంత ఎత్తుకెదగడానికి కారణము మన మహిళా హిందూ కోడ్ బిల్. దాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. మహిళా హిందూ కోడ్ బిల్లులో ఉన్న వివరాలను తదుపరిగా అందరూ తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే 1 మినిట్ ఇచ్చారు కాబట్టి జస్ట్ కోడ్ బిల్ అని చెప్పారు. దీని గురించి మన సావిత్రిబాయి పులే గారి స్ఫూర్తితో డాక్టర్ అంబేద్కర్ గారు మన మహిళల గురించి ఎంత తన జీవితాన్ని త్యాగం చేశారు. ఒక్కసారి మన వేదిక ద్వారా మన అంబేద్కర్ గారికి, సావిత్రిబాయి పులే గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఇంతమంది మహిళలను చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో మహిళలందరూ విద్యార్థులు చేయాలని, అంటే మనకు అందరికి తెలుసు మార్చి 8 మన మహిళా దినోత్సవం అని. కాకపోతే ఇవాళ మన టీఎన్జిఓ స్టేట్ ప్రెసిడెంట్ గారు జగదీష్ గారు వస్తున్నారు. ఆ శుభ సందర్భంగా మనం అందరం కూడా ఒక ఉత్సవం చేసుకొని ఆయన కూడా వెల్కమ్ చేసి అందరికి పరిచయం ఉండాలి అన్నట్టుగా వీళ్ళు టీఎన్జిఓ అసోసియేషన్ ఇలా ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ఈరోజు మనం తను వచ్చినందుకు ఈరోజు మనం మహిళా దినోత్సవం చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఇంతకుముందు చాలా మంది వ్యక్తులు మాట్లాడారు. జస్ట్ నవ్వు ఒక విజయలక్ష్మి మేడం కూడా మాట్లాడింది, మనది మనమే చూసుకోవాలి, వ్యక్తిత్వం ముఖ్యం అన్నది. సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మహిళలందరికీ. ఇప్పుడు మహిళ లేనిదే ప్రపంచంలో 2 ఈక్వల్ అన్నట్టుగా జెంట్స్ ఎంతనో ఫీమేల్ కూడా అంతనే ఉంది. మనం అన్ని రంగాలలో దూసుకోపోతున్నాం. ఈరోజు నేను మన డిపార్ట్మెంట్లో ఒక ఎస్సీగా ఉన్నాను. రేపు సిఈ కూడా అవి నేనని కాదు, ఎవరైనా సిఈ కూడా అయ్యి ఇక్కడ పెద్ద పోస్ట్లో ఉండాలి మహిళలందరూ అని కోరుకుంటున్నాను. మన డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్లో కూడా మహిళలు చాలా ముందుకు వెళ్ళాలి, పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఒకటి ఏంటంటే మనం ఎప్పుడైనా మన వృత్తి ఏంటో మనం కరెక్ట్ చేసుకోవాలి. యూ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్స్. మనలో ఏదో ఒకటి శక్తి, ఒక ఏదో గట్టిదనం ఉంటుంది, ఒక మొండితనం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. దానిని మనం ఏదో గుర్తించుకొని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మనము మన వృత్తుల్లో కరెక్ట్గా పనిచేసుకుంటూ పోతుంటే మనం తప్పకుండా విజయ అవకాశం అందుకుంటాము, ముందు కూడా పోతాము. అన్ని రంగాలలో కూడా మహిళలు ఇంకా ముందు పోవాలని, నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
తుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని పిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది. దూరం ఎంత ఉందని దిగులు పడుకునేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంత ఉందని బాధపడుకునేస్తమా. ముందుగా మీరు ఈ మహిళా దినోత్సవానికి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారికి మరియు వేదికను అలంకరించినటువంటి నిజామాబాద్ మరియు కామారెడ్డి 2 జిల్లాల ప్రెసిడెంట్స్, డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ ఫోరమ్స్, అలాగే మన పోడియంలో ఎదురుగా ఉన్నటువంటి సమస్త స్త్రీలకు అందరికీ, నా అక్కచెల్లెళ్ళకి అందరికీ నా యొక్క వందనాలు. అలాగే పురుషులకు అందరికీ, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాం. మహిళా దినోత్సవం మనకి 8వ తేదీ అయినప్పటికీ మనము మన కన్నీళ్ళు బట్టి ఒక్కొక్కరు ఒక్కో రోజు ఈ నెలంతా కూడా జరుపుకుంటూనే ఉంటాము. ఈ మహిళా దినోత్సవం ఒక్క రోజు కాదు, ఇది జీవితకాలం 365 రోజులు మనం 325 రోజులు జరుపుకోవాల్సిందే. ఎందుకంటే మహిళ లేనిదే స్త్రీ లేదు, సమాజం లేదు, పుట్టుక లేదు, జనం లేదు, గమనం లేదు, ఏమీ లేదు. కాబట్టి అటు స్త్రీ గురించి మనం ప్రత్యేకంగా ఒకరోజు ఏర్పాటు చేసుకొని ఈ సంబరాలు జరుపుకోవడం అనేది చాలా ముఖ్యం. అందులో ముఖ్యంగా మనము ఈ వారం రోజుల్లో మేము ఆటల పోటీలు కూడా ఏర్పాటు చేసాం. మన 14వ తేదీ ఇదే కార్యక్రమం జరుపుకున్నాము. కల్చరల్ యాక్టివిటీస్ చేశారు. మహిళలు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ప్రొఫెషన్లో ఏ విధంగా ఉన్నతి చెందుతున్నారో మంచి నాట్య ప్రదర్శన కూడా ఇచ్చారు మాకు బీచ్పల్లి ప్రాజెక్ట్ నుంచి. అలాగే మాకు పోషణ పక్షం నడుస్తున్నాయి. రేపు శనివారంతో అది కూడా ఎండ్ అవుతాయి. ప్రతి ప్రాజెక్ట్ పరిధిలో కూడా కార్యక్రమాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఏది కూడా ఇప్పుడు మహిళలకి ఒక బాధ్యతను అప్పచెప్పితే ఖచ్చితంగా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తారని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. మనకి ప్రతి స్థాయిలో నమ్మకం ఉండబట్టే మనకి పట్టాలు ఇచ్చినా మనకే, అలాగే భూమి స్థలాలు ఇచ్చినా మనకే, ఏ స్కీమ్స్ ఇచ్చినా, పథకాలు ఇచ్చినా, లోన్లు ఇచ్చినా స్త్రీలకే కేటాయించారు. మనకి ఈ సంవత్సరం మన ప్రభుత్వం మనకి ఇచ్చిన ఈ థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అండ్ యాక్సిలరేట్ ద డెవలప్మెంట్. స్త్రీల పైన వెచ్చించండి, తద్వారా దేశ పురోగతిని ఇంకా వేగవంతం చేయండి. వీరికి కనుక మనం వెచ్చిస్తే వీరి చదువులో కానీ, వాళ్ళ పురోగతికి కానీ, వాళ్ళ ప్రొఫెషన్స్ కానీ, దేనికైనా కానీ స్త్రీలపై ఒక 100 రూపాయలు వెచ్చించిన 1000 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. ఆమె చదువు పెడితే కుటుంబం అంతా కూడా విద్యావంతులు అవుతారు. ఆమె ఉద్యోగం కోసం పెడితే కుటుంబం అంతా ఆర్థికంగా బలం పుంజుకుంటుంది. అలాగే ఆమె పెట్టిన ప్రతి పైసా కూడా 3 ఇంతులుగా డెవలప్ అవుతుందని చెప్పి మనకి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఫుల్ ఫ్లెడ్జ్గా మనం అట్లానే పాటిస్తున్నాము. నాకు ఎక్కువ సమయం ఉంది, ఎక్కువ టైం లేదు కాబట్టి ముఖ్యమైన 3 టోల్ ఫ్రీ నెంబర్స్ చెప్పదలుచుకున్నాను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాకు డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయి. 18 లోపల పిల్లల కోసం ICPS ఉంది. 18 నుంచి పైబడ్డ వారికి సఖీ మరియు వివిధ షెల్టర్ రూమ్స్ ఉన్నాయి. అట్లాగే చిన్న పిల్లల్లో ఏదైనా సమస్య వస్తే, ఎటువంటి సమస్య వచ్చినా దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1098. అలాగే పెద్దవాళ్ళలో 18 అబవ్ వాళ్ళలో ఏదైనా సమస్య వస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 181. అలాగే సైబర్ నేరాలు ఉద్యోగస్తులు కానీ, పని వాళ్ళు కానీ, ఎక్కడైనా ఎవరికైనా ఎటువంటి సైబర్కి సంబంధించిన నేరాలు ఏమైతే వారు అప్రోచ్ కావాల్సిన నెంబరు 1930. ఈ 3 నెంబర్లు ఎల్లవేళలా ప్రతి ఒక్కరు మీరు గుర్తుంచుకోవడమే కాదు, మీ పక్కన వారికి కూడా తెలియజేయండి. ప్రతి ఒక్క ప్రాంతంలో మనకి అన్ని రకాల యాక్టివ్ సరఫరా ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. ఇటువంటి నెంబర్లన్నీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ కూడా ఉపయోగించుకొని మహిళలు ఇంకా ఆర్థికంగా పుంజుకోవాలని అన్ని స్థాయిల్లో ముందంజ ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈనాటి మీటింగ్లో కూడా చూస్తే మనం ఆడియన్స్లో 90% ఉమెన్ ఉన్నారు, 10% మెన్ ఉన్నారు. ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ డిఫరెంట్ కలర్స్ ఉంటే ఎలాగ అందం ఉంటుందో, ఎలాగ అట్రాక్షన్ ఉంటుందో, అలాగే స్త్రీ పురుషులు కూడా సమానంగా ఎక్కువ మంది హాజరైతే, పురుషులు ఉంటేనే ప్రతి స్త్రీ కనుక కూడా ఆమె అభివృద్ధికి, ఆమె కుటుంబ అభివృద్ధికి పురుషుల యొక్క ప్రోత్సాహం ఉంటేనే స్త్రీ ముందుకు ఎదగలుగుతుంది. ఈనాడు మేము ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నామంటే మా ఇంట్లో మా కుటుంబ సభ్యులందరూ ప్రోత్సాహంతో మేము ఉద్యోగాలు చేస్తున్నాం. అలా ప్రతి ఒక్కరికి అలా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి
ఉండి మాకందరికీ తోడ్పడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. సో మహిళలు ఆరోగ్యం అనేది విడదీయరాని బంధం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. సో మన దగ్గర చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మహిళలు వారి ఆరోగ్యం గురించి కేర్ చేయడం అనేది మానేసి ఎన్నో సంవత్సరాలు అయింది. జస్ట్ వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిల్లల్ని పెంచుతున్న టైంలో తప్ప ఇంకెప్పుడు ఇక మేము స్ట్రాంగ్ లేడీస్, సూపర్ ఉమెన్ అనే ఫీలింగ్లో ఉంటారు. తర్వాత జబ్బులు పెద్దవి వచ్చి చేయి దాటిపోయినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఎవ్వరు దగ్గర ఉన్న వాళ్ళు రారు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకెన్ని రోజులు పడుకుంటావు మమ్మీ, వచ్చి మాకు సర్వీస్ చెయ్యి అని ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తూ ఉంటారు. సో దీనికోసం మనం కేర్ తీసుకోవాలి, మీ ఆరోగ్యాన్ని మీరు పట్టించుకోవాలి, రెగ్యులర్ పరీక్షలు చేయించుకోవాలి. అండ్ మనందరం కూడా ఈ జబ్బు నాకు రాదు, నాకు ఈ అలవాట్లు లేవు, నేను ఇది తినను, ఇది చెయ్యను అనేది లేదు. ఎవరికి ఏదైనా రావచ్చు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం తింటున్న ఆహారం నుంచి, గాలి నుంచి ప్రతిదీ కల్తీగానే ఉంది. అటువంటి పొల్యూషన్ వల్ల మనం ఉంటున్నప్పుడు ఏ జబ్బు ఎవరికైనా రావచ్చు. మొన్నటికి మొన్న ఒక ఫీమేల్కి లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. మనం అనుకుంటాం స్మోకర్స్కే వస్తుంది లంగ్ క్యాన్సర్ అనుకుంటాం, కానీ పొల్యూషన్ వల్ల ప్రతి ఒక్కరికి ఎవరికైనా రావచ్చు. అటువంటి జబ్బుల జోలికి పోవటం అంటే ముందే మీరు ప్రివెన్షన్ తీసుకోవాలి. కాబట్టి రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ కోమార్బిడ్ కండిషన్స్ కానీ, మార్బిడ్ కండిషన్స్ కానీ, డయాబెటీస్ అలాంటివి ఉన్నప్పుడు చెకప్ చేయించుకోండి. దట్ ఈస్ మై ఫస్ట్ మెసేజ్ టు యూ ఈ రోజు నుంచి. అండ్ ఇంకొకటి, మహిళలు ఎప్పుడైనా కానీ చాలా మానసికంగా చాలా ధైర్యంగా ఉంటారు, స్థైర్యంతో ముందుకు వెళ్తారు. కానీ అప్పుడప్పుడు మహిళలు కూడా డిప్రెషన్ లాంటి ఒక చిన్న వాటికి లోన్ అవుతారు. చూస్తున్నట్టయితే స్టాటిస్టిక్స్ చూస్తున్నట్టయితే మన నిజామాబాద్లో కూడా చాలా వరకు ఆత్మహత్యలు మహిళల్లో జరుగుతూ ఉన్నాయి. నాకు చాలాసార్లు ఫోన్స్, మేడం మీ పోస్ట్ మార్టం చేయించండి, ఇక్కడ చనిపోయింది అలా చెప్తారు. చెప్పినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఒక్క మహిళ చనిపోతే కుటుంబం అంతా కూడా అనాథలు అయిపోయినట్టే. అట్లా మీకు ఏదైనా ఫీలింగ్ వచ్చినప్పుడు, యోగా ఫీల్ అవుతున్నట్టు అనిపించినట్టు మీకున్నట్టయితే, మీకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా సింపుల్ డిఫరెన్స్ మీలో కనిపించినట్టయితే, మీ మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దట్ ఈస్ 14416. ఏ నెంబర్ గుర్తుపెట్టుకోకపోయినా ఈ నెంబర్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది మీ మానసిక ఆరోగ్యం కోసం, మీ హెల్త్ కోసం, మీ ఫ్యామిలీ కోసం. అంత కష్టమైన నెంబర్ ఏం కాదు. ప్రతి ఒక్కరికి 144 సెక్షన్ అనేది ఈజీగా తెలుసు. సో 144 వేదిక కింద ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ ఈ టీచర్స్ తరఫున నా తరఫున నమస్తే తెలియజేసుకుంటూ, భక్తులందరూ చెప్పారు స్త్రీ లేని సృష్టి లేదు, స్త్రీయే ఈ అభివృద్ధికి మూల కారణం. వీడన్నింటిలో ఏ సందేహం లేదు, వీడన్నింటి ఏకీభవించాలా. మా కుటుంబం ఒక ఉన్నత స్థితిలో ఉందంటే దానికి కారణం మా అమ్మ. అదేవిధంగా మా ఇంట్లో కూడా నాకు 2 కూతుర్లు. చిన్న కూతురు చాలా డైనమిక్గా, మీ భక్తులందరూ ఆలోచించే తను ఎప్పుడు కూడా మగవారికి తీసుకోే విధంగా లేడీస్ అన్ని రంగాల్లో రాణిస్తాం, ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, ఆర్థికంగా ముందుకెళ్తాం. కానీ ఈరోజు కూడా నేను గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా మా ఊరు ముల్లంగి చుట్టుపక్కల నేను గ్రామాలు వచ్చినట్టయితే, ఈరోజు గ్రామాలు ఎంతో కొంత ఉన్నాయంటే అది కేవలం మహిళలే. దీనికి ముఖ్య కారణం మహిళలకు ఎటువంటి చెడు అలవాట్లు 99% ఉండవు. మగవారు అయితే ఈజీగా తావుడికి బానిసలై కుటుంబాలు చిన్న చేస్తున్న సమయంలో కూడా ఆ కుటుంబాలు ఇంతో ఆదుకుంటున్నాయంటే కేవలం మహిళలని తెలియజేసుకుంటూ, రాజ్యాంగపరంగా మహిళలకు అన్ని హక్కులు వచ్చాయి, ఉద్యోగాలలో 30% వచ్చింది. ఇక మిగిలిన ఏకైక రంగం రాజకీయ రంగం, దాంట్లో కూడా నెక్స్ట్ ఎలక్షన్ నుంచి 30% మహిళలు రాబోతున్నారు. ఇప్పటికే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, యూనిఫామ్ డిపార్ట్మెంట్లో కూడా మా రూల్స్లో మహిళలు లేనప్పటికీ కూడా 2008లో కోర్టులో ఛాలెంజ్ చేసి 30% అమ్మాయిలందరూ మా జూనియర్స్లో వస్తున్నారు. ఇప్పుడు నేను ఒక డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టర్ పనిచేస్తున్నాను. నా దగ్గర ఒక 8 మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. వాళ్ళని చూసినట్టయితే వాళ్ళకి ఇచ్చిన విధులు నిర్వహించుకుంటూ వాళ్ళు అడిగే పర్సనల్ టైం అంతా వాళ్ళ పిల్లల కోసమే అడుగుతారు తప్ప
సో వాళ్ళ కుటుంబ పరంగా చాలా నిబద్ధత ఉంటారు. సో మహిళలను ఎంకరేజ్ అయితే ఈ రాష్ట్రం, ఈ జిల్లా అన్ని విధాలుగా ముందుకు పోతుంది. రాజకీయ రంగాలు కూడా మహిళలు పాత్ర ఉండి రాబోయే కాలంలో ముఖ్యమైన స్థాయిలో ప్రధాన మహిళలు ఉన్నట్టయితే ఇంకా అభివృద్ధి చెందాలని నాకు ప్రకటన. ఈ ప్రోగ్రాంను కిషన్ గారు నిర్వహించడం నిజంగా కిషన్కు ఎన్ని విధాలుగా అప్రిషియేషన్ తక్కువనే. నేను కూడా మహబూబ్ నగర్లో 5 సంవత్సరాలు టీజీఓ జిల్లా అధ్యక్షుడు చేసినప్పుడు సంవత్సరం 2 ప్రోగ్రాం చేస్తుంటే, ఒకటి మా డైరీ, ఇంకొక ప్రోగ్రాం. ఒక ప్రోగ్రాం చేయాలంటే ఇటు మెంబర్స్ని కొట్టేసుకోవాలి, చీఫ్ గెస్ట్ కొట్టేసుకోవాలి, చాలా ఒక కత్తి విసాంలా ఉన్నది. ఆ ప్రోగ్రాం చేసినాక చీక మళ్ళీ ప్రోగ్రాం చేయదనిపిస్తుంది, అంత టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం పిలిచే పెద్ద చీఫ్ గెస్ట్లు వాళ్ళ టైము వీళ్ళ టైం పడదు. మరి ఇట్లాంటిది కిషన్ మంత్లీ ఒక ప్రోగ్రాం చేసుకుంటూ, నిజానికి కిషన్కు నాకు పోవడం నాకు ఏమన్నా ఇష్టం ఉండదు. డెఫినెట్గా కిషన్ యొక్క రోల్ ఎంప్లాయీస్తో ఈ నిజామాబాద్ జిల్లా మాత్రం వారికి భవిష్యత్తు కూడా ఖచ్చితంగా ఒక స్థానం ఉండాలని భావించుకుంటూ కిషన్ అన్ని విధాలుగా ముందుకు పోవాలి. కొందరు ఏమన్నా మంచి వెళ్తూ ఉంటా కూడా ఎంత చూస్తూ ఉంటారు, అటువంటి అన్నిటిని కూడా దాటుకొని ఇంకా పై స్థాయికి పోవాలని కోరుకుంటూ నాకు నుండి మీ అందరికీ మనసారా తెలుసుకుని వారి కార్యవర్గ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి చేసిన నిజామాబాద్ జిల్లా సంక్షేమాధికారి, జిల్లా కలెక్టర్ గారికి, ఉద్యోగుల ఆశాజ్యోతి, ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తున్న టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అన్న మాల జయేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్న మహిళా నేతలందరికీ, వేదిక ముందున్న మరి నేతలందరికీ, మా కామారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందు మాట్లాడిన వక్తలన్నీ అందరూ కూడా చాలా విలువైన సూచనలు చేశారు. కాబట్టి మహిళ లేని సమాజ పురోగతి అయితే ఉండదు. కాబట్టి మహిళ ఆరోగ్యంగా ఉండాలనే దాన్ని ఒక ఆదర్శంగా, ఒక జీవిత సత్యంగా మనం అందరం కూడా మరి తీసుకొని ముందుకు పోవాలని చెప్పి, మహిళ యొక్క ఆరోగ్య భద్రత కోసం మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ ఎన్జిఓ సంఘం మన 4వ తారీఖు రోజు పిఆర్సీ కమిటీకి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ప్రధాన డిమాండ్ను అన్న మాలం జయేశ్వర్ గారి నేతృత్వంలో మరి పెట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇస్తున్నట్టుగా చైల్డ్ కేర్ లీవ్ను 2 సంవత్సరాలకు పెంచాలని చెప్పి, ఎందుకంటే గతంలో 90 రోజులు మాత్రమే ఉన్నది. దాన్ని అన్న జయేశ్వర్ గారు మరి మానవీయ కోణంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తున్న 2 సంవత్సరాల చైల్డ్ కేర్ మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వాలని చెప్పి తెలంగాణ ఎన్జిఓ సంఘం పక్షాన వారు పిఆర్సీ కమిటీకి సూచించడం జరిగింది. అతి త్వరలో పిఆర్సీ కమిటీ కూడా దాన్ని అనుమతిస్తుందని చెప్పి, అట్లా మనం అనుమతించేటట్టుగా మొత్తం యావత్ తెలంగాణ ఎన్జిఓ సంఘం పనిచేస్తుందని చెప్పి, ఇప్పటికే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరి రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చే మహిళా ఉద్యోగులకు ఇచ్చినట్టుగా స్పెషల్ సిఎల్ మాల జయేశ్వరన్న గారి నాయకత్వంలో మహిళా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించబడతాయని మీకు మరొక ఈ టీఎన్జీఓ కేంద్ర సంఘం నుంచి అభినందన తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన టీఎన్జీఓ రాష్ట్ర మరి జిల్లా కార్యవర్గానికి, రాష్ట్ర కార్యవర్గానికి. మట్టి మనిషి రండి నేను మాణిక్యమన్నారు నన్ను పల్లె కోయిలమ్మ తెల్లవారో ఏగేలో నానమ్మే వియాలో చివట చుక్క చదువులు నాయి కాయ కష్టం పాఠాలు చివట చుక్క చదువులు నాయి కాయ కష్టం పాఠాలు బయట చెంగు జరిగిన కంటే గురువే కన్నీళ్ళు చివట చిక్క చదువులు నాయి కాయ కష్టం పాఠాలు బయట చెంగు జరిగిన కంట్లో గురువే కన్నీళ్ళు ఏకవేసి చేరానండి నాలో ఉన్న రాగాలు దేవుడింక చాలన్నాడు పెట్టిన కష్టాలు పచ్చ పచ్చని పైరమ్మ పాట ఏడు ఒకళ్ళు నాయకి పాట ముల్లదారే తీసి పూలే వేసి మీ ముందు పుంచాయి పూట ఇది నా బతుక పాట కోటి రాగాలతో మా ఊరు దాటి మీకోసం వచ్చాను మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను పంట చేనులోన పైరికకి పైన గాలే నా తాళం పంట
ఏలేలో ఏలేలో నడవే ఉయ్యాలో ఏలేలో ఏలేలో నడవే ఉయ్యాలో. థ్యాంక్ యూ సో మచ్. నాతో పాటు మరి ఆర్గనైజేషన్ పాల్గొన్న మా మహిళా సోదరులకి, మా కొండలరెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన సోదరి మనలకి, సోదరులందరికీ పేరు పేరున మరి తల వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీకు గుర్తుందో లేదో మనము ఈ ఉమెన్స్ డే అనేది మనం ఒక 5 years నుంచి యోగిత రాణా మేడం ఉన్నప్పటి నుండి మనము ఆ ఆనవాయితీని కొనసాగించుకుంటూ వచ్చినాం. మరి చాలా మంది మా మిత్రులు అన్నారు ఉమెన్స్ డే అనేది మరి March 8 నాడు కదన్నా, మరి March 22 నాడు చేస్తున్నాం ఏంటని. March 8 రోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, March 22 నాడు నిజామాబాద్ ఉమెన్స్ డే అని మా గౌరవ కలెక్టర్ గారు మరి పర్మిషన్ తో వారికి పెట్టడం జరిగింది. అంటే ఏ రోజైతే మనం స్త్రీలను గౌరవిస్తామో పూజిస్తామో అదే రోజు ఉమెన్స్ డేగా మనం పరిగణించాలి. మిమ్మల్ని గౌరవించుకోవడమే, సత్కరించుకోవడమే ఎన్జిఓలో ప్రధానమైన అది మన ప్రధానమైనటువంటి కర్తవ్యమైన మాట నేను తెలియజేసుకుంటున్నాను. సోదరి వల్ల చాలా మట్టుకు మాట్లాడదు ఇప్పటి వరకు మాట్లాడుతూ అందులో సంస్కృతికి సంబంధించినటువంటి ఒక 12 నుంచి స్టార్ట్ అయితే అందరూ పాటలు పాడడం, మాట్లాడడం ఇవన్నీ కూడా మరి గౌరవ కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని స్పోర్ట్స్ మీట్ కూడా మరి సార్ పర్మిషన్ ఇవ్వడం వల్ల స్పోర్ట్స్ మీట్ కూడా మనం అందరం కండక్ట్ అది చేసినాం. నేను చరిత్ర మీ అందరికీ తెలుసు, కానీ ఒకటి మాత్రం చెప్పాలి. ఈరోజు కరోనాలో కూడా మనం చాలా మట్టుకి మనము ఉమెన్స్ డే సందర్భంగా మరి మున్సిపాల్లో పనిచేసిన స్వీపర్స్కి, అదేవిధంగా ఆ కోవిడ్లో పాల్గొన్నటువంటి ఏఎన్ఎంస్కి, డాక్టర్స్కి అందరికి కూడా ఎవరికి కూడా మనము మరి తక్కువ చేయకుండా అందరికి సత్కరించి సన్మానం చేసి వాళ్ళ యొక్క విధిని మనము ఆ రోజు పొగిడినప్పుడు ఎంతో వాళ్ళు ఆనందం చూసినాం. ఈ రోజు కూడా అలాంటి కార్యక్రమం ఒక డిపార్ట్మెంట్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన మహిళా సోదరులు ఉంటారు, కానీ మన దగ్గర ఇవాళ 40 డిపార్ట్మెంట్ నుంచి సంబంధించినటువంటి మహిళా సోదరులు మరి ఉత్తమ సేవలు చేసినటువంటి నారీమణులు ఇక్కడ ఉన్నారంటే నారీ శక్తి అనేది ఏదైతే ఎవరో మాట్లాడుతారు, కానీ నిజంగా నారీ శక్తి ఇక్కడ నిజామాబాద్ ఉందని చెప్పాల్సిన అవసరం. టీఎన్జిఓస్ అంటేనే అన్ని డిపార్ట్మెంట్ల కలయిక. ఇన్ని ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం. స్పోర్ట్స్ కానివ్వండి, హెల్త్కి సంబంధించినవి కానివ్వండి, మహిళా దినోత్సవాలు కానివ్వండి, బతుకమ్మ కానివ్వండి. మా ప్రాథమిక మేడం గారు చెప్పారు బతుకమ్మ సంబరాలు మరి ఎవరో చెప్తే కాదు, మన కల్చర్ని మనం కాపాడుకోవాలి. భావితరానికి మనము ఇట్లా ఉంటుంది అని మా కల్చర్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా చేయాలని మన మహిళా సోదరు మనతో అతిపెద్ద ఎత్తున మేము చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఇట్లా కార్యక్రమాలు చాలా మటుకు ఎన్జిఓ సాధారణ చేయాలని గౌరవ కలెక్టర్ కూడా అప్పుడున్న వాళ్ళు ప్రోత్సహించారు. ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా మనల్ని వెన్నంటు తట్టి మరి ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మనం పెట్టుకుంటున్నాం. మీకు తెలుసో లేదో ఇప్పుడు ఉన్నటువంటి మన కలెక్టర్ గారు చాలా తక్కువ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తాడు, ఎక్కువ పనిచేసే కలెక్టర్ గారు. మరి అలాంటి సాధ్యాలు మనం కూడా ఇక్కడికి పిలిపించడం అంటే ఒక్కసారి మా మహిళా మన దగ్గరికి మీరు రావాలి సార్ అని. కానీ ఎలక్షన్ వరకు ఎంత బిజీ ఉన్నా ఈజీ ఉన్నా కానీ వదిలేసి వచ్చిందంటే ఒక్కసారి గట్టిగా మరి గౌరవ కలెక్టర్ గారికి చెప్పడం ద్వారా స్వాగతం పలుకుతారు. ఎందుకంటే ఈరోజు మనందరికీ తెలుసు ఎలక్షన్ కోడ్ ఉంది. ఎలక్షన్ కోడ్లో ఇలాంటి పొలిటికల్ పార్టీలను మనం పిలువం. కలెక్టర్ గారు ఒకటే మాట్లాడు, పొలిటికల్ వాళ్ళు వస్తున్నారు అన్నాడు. సార్ పొలిటికల్ వాళ్ళు ఎవరు లేరు. ఈ ఎలక్షన్ కోడే వరకు మీరే రాజు, మీరే మంత్రి, మీరే మాకు బాస్ సార్, మీరు ఉండాలని చెప్పగానే నిజంగా వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చిండ్రు. కాబట్టి సోదరి వల్ల నేను ఇక్కడ మీకు ఎక్కువ చెప్పాను, కానీ ఎక్కడైతే స్త్రీని మనం పూజిస్తాం, ఎక్కడైతే మనం స్త్రీని గౌరవిస్తామో చేస్తున్నా. మరి నేను బహుశా అనుకునేది ఏంటంటే టీఎన్జిఓలో 2016 నుంచి 2024 వరకు ఏ రోజు కూడా మరి విశ్రాంతి లేకుండా టీఎన్జిఓస్ కొరకు నేను ఇలా పనిచేసినాను. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 70 సంవత్సరాల్లో నిజామాబాద్కు ఒక అవకాశం రాలేదు. రాష్ట్ర నాయకత్వంలో ప్రధాన కార్యదర్శి కానీ, అధ్యక్షుడు కానీ, అసోసియేట్ కానీ ఇంతవరకు అవకాశం రాలేదు.
ఏదో మేము నాలుగు పర్యాలు ఇక్కడ అధ్యక్షులుగా పనిచేసినాం, ఒకసారి మనం ప్రయత్నం చేద్దామంటే కొన్ని దుష్ట శక్తులు మన ఇంట పడి మరి అన్న పోతే ఎట్లా, అన్న పోయిన తర్వాత మేమేందని అన్న మీద లేనిపోని అగత్యాలు లేనిపోని కథలు రాసుకుంటా టీవీలలో ఇచ్చుకుంటా కాంప్లైంట్ చేసుకుంటా ఇది ఎంతవరకు వారి విజ్ఞతకి వదిలేస్తున్నా మీరు కూడా గ్రహించండి. ఏ రోజన్నా కృష్ణ అనే వ్యక్తి 2016 నుంచి ఇప్పటిదాకా ₹1 లేకుండా 6 నిమిషాలు మీ కొరకు డే అండ్ నైట్ పనిచేసిన వ్యక్తిగా నేను గర్వంగా చెప్తున్నా. అది నాకు ఉద్యోగులు కావాలి కాబట్టి ఉద్యోగులకు ఒక అన్నలాగా తమ్ముడిలాగా ఒక అన్న నేను ఎప్పుడంటప్పుడు నేను మీకు పనిచేసిన సందర్భాన్ని నేను మీకు గుర్తు చేయాలి. ఏ మహిళా సోదరు గారైనా ఫోన్ చేయగానే రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా 1 గంటకు ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా అక్క నేను ఉన్నాను నేను మీకు సమాధానం ఇచ్చాను తప్ప ఏనాడు కూడా నేను లైన్ దాటి మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి ఈరోజు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న మీకు కూడా తెలియాలి. కాబట్టి ఇంత దుర్మార్గులు కూడా ఉన్నారనే విషయాన్ని మీకు ఒకసారి తెలియాలనే విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటూ సరే ఇక విషయాన్ని పక్కన పెడితే ఒకటి మా జగ్గన్న చెప్పేది ఏంటంటే మా జిల్లాకు వచ్చినా రాకపోయినా మా జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరి కేంద్ర సంఘంలో ఉండాలనే మాట మేము తెలియజేసుకుంటూ, ఎందుకంటే నిజామాబాద్ జిల్లా ఆనాడు ఉద్యమంలో కూడా ముందంజలో ఉందన్న. ఎందుకుందంటే చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ డిపార్ట్మెంటల్ స్పోర్ట్స్ మీట్ అయింది. స్పోర్ట్స్ మీట్ అయితే ఏ జిల్లాలో కండక్ట్ చేయలేదు, నిజామాబాద్ కరీంనగర్ తప్ప. ఈ 2 జిల్లాలే కండక్ట్ చేసినాయి. మనం కండక్ట్ చేస్తే అన్న వాళ్ళకు ప్రైజ్ వచ్చింది, అన్న వాళ్ళు కండక్ట్ చేస్తే మనకు వచ్చింది. అంటే అన్నదమ్ముల బంధం ఆనాడు ఉంది కాబట్టి రేపు కూడా ఈ బంధాన్ని కొనసాగించాలని మరి మా రాష్ట్ర అధ్యక్షునికి తెలియజేసుకుంటూ మరి నీటిపారుదల శాఖలో పనిచేసినటువంటి ఉద్యోగ మిత్రులు కూడా చాలా మంది అన్నారు, అన్న ఇప్పుడు జగన్ వచ్చింది కదా మరి మన కొన్ని పనులునే మనం చేసుకోవాలని. కానీ నిజంగా నిస్వార్థులు జగన్ మరి రీఆర్గనైజేషన్ లో భాగంగా ఇరిగేషన్ లో మరి అన్ని ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు ట్రాన్స్ఫర్ అయితే మా జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు ఏ ఒక్కరిని కూడా వదలకుండా ఇక్కడే ఉండాలంటే ఆ మాట కట్టుబడి తమ్ముడు మీ వాళ్ళందరినీ అక్కడ ఉంచుకోమని మరి పెద్ద మనసులో ఉండడం వల్ల ఇవాళ మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మిత్రులారా రేపు ముందు చాలా ఉన్నాయి. చాలా మంది మనకు అంటారు ఈ పార్టీకి అనుబంధం ఆ పార్టీకి అనుబంధం, అక్కడికి పోతున్నారు ఇక్కడికి పోతున్నారు. ఎక్కడికి పోయినా మన ఉద్యోగుల సంక్షేమం శ్రేయస్పరిక తప్ప మాకు పర్సనల్ లాబింగ్ లేదు. మీ కొరకే మేము పోతాం, మీ కొరకే మాట్లాడతాం. మీ సమస్య పరిష్కారానికి ఏ నాయకుడి దగ్గరికైనా పోయే హక్కు మాకు ఉంది తప్ప మేము రాజకీయాల కొరకు కాదు. కాబట్టి సోదరి మళ్ళా నేను మీకు చెప్పేది ఇప్పుడే, ఈ గడిచిన 8 సంవత్సరాలు ఏ గడప కూడా మిమ్మల్ని ఏ రాజకీయ దగ్గర కూడా పోకుండా చేసినా అంటే నేను మీకున్నానని ఒక భరోసా ఇచ్చిన. ఆ భరోసా ప్రకారమే అన్ని సమస్యలు పరిష్కారం అయినాయి. అందరికి కూడా ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా ఉన్నా, రేపు కూడా ఉంటా. ఎవరు వచ్చినా ఎవరు ఎన్నున్నా వాటిని ఎదుర్కొని మీ యొక్క సమస్యల పట్ల ముందుండే ప్రయత్నం చేస్తానన్నమాట మీ అందరికీ మరోసారి నేను తెలియజేసుకుంటూ మరి ఈ రోజు అవార్డు ఇచ్చినటువంటి మహిళా సోదరులు కొంతమందినే మనం ఇలా వారికి సన్మానం చేస్తున్నాం. మిగతా వాళ్ళను మరి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు సన్మానం చేయకపోవచ్చు, రేపు ఇంకా ఉంది. రేపు మళ్ళీ మేము గౌరవించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ వచ్చిన వాళ్ళకు మీరు శుభాకాంక్షలు తెలుపుతూ రేపు కూడా మళ్ళీ మాకు ఆ అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా సన్మానం చేసుకుంటే మాట తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో పాటు నిజామాబాద్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటూ మీరందరినీ మళ్ళొకసారి గౌరవ కలెక్టర్ గారితో ఇంతమంది మహిళలు ఉంటారు అన్నారు సార్. ఇంతమంది కాదు సార్, ఇంకా చాలా మంది రాలే. మహిళా ఉద్యోగులు ఎంతమంది అంటే నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఒక 500-600 మంది మహిళా ఉపాధ్యాయులు ఉంటారు సార్. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత గౌరవ కలెక్టర్ గారితో ఒకసారి ఉద్యోగులం ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం. మన ఉద్యోగులకు అన్ని అండదండలు ఉండే వ్యక్తి ఎవరంటే గౌరవ కలెక్టర్ గారు కావు కాబట్టి మన సమస్యలే ఏమున్నా మరి పరిష్కరించే వ్యక్తి గౌరవ కలెక్టర్ గారే కాబట్టి ఎలక్షన్ కోడ్ వల్ల కొన్ని చేయలేరు కాబట్టి ఆ తర్వాత మనందరం కూడా ఉద్యోగులతోనే ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని మన సమస్యలన్నీ పరిష్కారానికి గౌరవ కలెక్టర్ గారిని పిలుచుకుందాం తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నగారు. మరి అన్నగారు మన నిజామాబాద్ జిల్లా ఈనాటి సమావేశానికి
మన అందరి బాగోగులు చూస్తూ ఉద్యోగులే తన బలం. రేపు ఏ సమస్య వచ్చినా మనం పోయేది మన కలెక్టర్ గారి దగ్గరికి. మీ అందరినీ మాట్లాడడానికి ఇలా అంతర్జాతీయ మహిళలను అందరిని ఆశ్రయించడానికి వచ్చిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు రాజీవ్ గాంధీ హనుమంత్ గారికి, అలాగే నాతో పాటు కేంద్ర సంఘం చర్చిన మా అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర గారికి, వైస్ ప్రెసిడెంట్ కొండరెడ్డి గారికి, టీజీఓల ఉమ్మడి కోవలర్ అన్న శ్రీనివాసరెడ్డి గారికి, మా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వెంకరెడ్డి గారికి, వారి కార్యదర్శి సాయి గారికి, టీజీఓ అధ్యక్షుడు అమృత్ గారికి. ఈ కార్యక్రమానికి చాలామంది మహిళలు వచ్చారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ మేడం ఇరిగేషన్ గారికి, అలాగే ఐసిఎస్, అలాగే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఈ సమావేశంలో వెనుక ఉన్న మా మహిళా సోదరులు సునీత గారికి, వసుమత్ దేవి గారికి, ఇంద్రా గారికి, గీతారెడ్డి గారికి, సంగీత రాణి గారికి, మంజుల గారికి, విజయలక్ష్మి గారికి, పతిజా పార్జాతం గారికి, ఈ సమావేశంలో ఉన్న అందరికీ, అలాగే కింద ఉన్న మా మహిళా సోదరు వాళ్ళందరికీ, మా ఉద్యోగ మిత్రులందరికీ, అలాగే పాత్రికా మిత్రులకు అందరికీ టీఎన్జిఓ సెంట్రల్ యూనియన్ తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. మా సెంట్రల్ యూనియన్ శ్రీనివాస్ గారికి, సతీష్ గారికి, మీ వాక్యాత స్వామి గారికి చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల కోడ్ ఇంతమంది మహిళలు వస్తారంటే అన్న వస్తారు. నేను 11 అనుకున్నాం, కొంచెం లేట్ అవ్వడం. మరి మీరు అంతా లంచ్ అవర్స్ అయినా మా సెలబ్రేషన్ కాబట్టి మేము ఉంటామని మేము ఉన్నందుకు అందరికీ పేరు పేరు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. చాలామంది వక్తలు మాట్లాడారు, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కరోజు కాదు 365 రోజులు చేయాలని. అందుకే కిషన్ గారు చెప్పినాం, అన్న 8th రోజు కదా, ఇక 22 అంటే ఏమంటారంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు సెలబ్రేషన్లో. మహిళలు ఎప్పుడు గౌరవించుకున్నా మన తల్లిని, మన భార్యను, మన అక్కను గౌరవించుకున్న బాధ్యత. మా అమ్మకు 85 సంవత్సరాలు ఉంటుంది. పొద్దున లేవగానే నానా భోజనం చేశావని, మరి ఎక్కడున్నామని ఇప్పటికీ మా క్షేమం గురించి అది ఆలోచిస్తుంటుంది. మా భార్య అయినా మా అక్క అయినా నిజంగా మహిళలు నిజంగా దేవుడు కూడా ఒక మహిళ గర్భం నుంచి పుట్టవలసిన అవసరం ఉన్నది. దేవుడికైనా ఒక మహిళనే తల్లి. మరి అటువంటి మహిళలను మనం గౌరవించుకోవడం. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంటే అప్పుడున్న మహిళలు పని గంటల కొరకు, సమాన పని సమాన వేతన కొరకు ఆ రోజు చికాగోలో, ఆ రోజు చైనాలో జరిగిన ఒక మహా ఉద్యమంలో మహిళలందరూ పార్టిసిపేట్ అయ్యి మనకి హక్కులను సాధించి ఇలా పని గంటలు సమాన పనికి సమాన వేతనం ఉండాలని కొట్లాడి సాధించుకొని ఇలా మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇది మహిళా దినోత్సవం అంటే ఆటలు పాటలతో చేసుకునే కార్యక్రమం కాదు. మనం దాన్ని ఏం చేసుకున్నాం, సెలబ్రేషన్ చేసుకున్నాం. కానీ సెలబ్రేషన్ కాదు, ఎంతో విరోచితమైన పోరాటంతో ఇలా ఈ హక్కులను సాధించుకున్నాం. అటువంటి మహిళలకి ఇలా జోహాలు తెలుపవలసిన అవసరం అందరికీ ఉన్నది. మరి అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ఇంతకుముందు మా సోదరు వాళ్ళు చాలామంది చెప్పారు, అన్ని రంగాల్లో ఉన్నారు. మరి మన టీఎన్జిఓ సంఘం ఉన్నారని చెప్తలేరు, అందరు మహిళల గురించి చెప్తారు. మన సంఘంలో కూడా విరోచిత పోరాటం చేస్తారు. 75 సంవత్సరాలు ఈ సంఘం ప్లాటినం ఇయర్ మనం చేసుకునే అవసరం ఉన్నది. 75 సంవత్సరాల సంఘం ఏదైనా ఉన్నదంటే ఓన్లీ టీఎన్జిఓ సంఘమే. ఇంతకుముందు చెప్పినట్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్నా కానీ స్వాతంత్రం రాకముందే మన సంఘం అప్పుడు 46 అంటున్నాడు, అంతకన్నా ముందు ఉన్నది సర్కారీ ములాజీం యూనియన్ అని ఆ రోజు నిజాం ఫర్మానతో ఏర్పడ్డ సంఘం అలవాడినప్పుడు 2 ప్రాంతాలు వస్తే మా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ పేరు పెట్టుకుని తెలంగాణ నామినేషన్ ఆఫీసర్స్ అని ఏర్పరచుకున్న ఏకైక సంఘం టీఎన్జిఓ సంఘం తెలంగాణ అనేది. మరి అటువంటి సంఘంలో మనం అందరూ ఉన్నందుకు అదృష్టవంతులుగా భావిస్తున్నాం.
మరి చాలామంది అలా మహిళలు ఇంతకుముందు మంత్రాల గురించి చెప్పలేదు. సంస్కృతంలో కాళేశ్వర దాసి కరణేశ్వరంతి భోజేశ్వర మాత శేనేశ్వరమ్మ అది ఎవరో కట్టుబాటు పెట్టారు. అట్లా కాదు, మీరు ఆ మంత్రాలు కానీ మనం దాన్ని అగౌరవపరచం. కానీ మీరు ఇంట్లో చేయవలసింది మీ బిడ్డలకు కొడుకులకు, మీ కొడుకు మీ చెల్లెని ఎట్లా నువ్వు గౌరవిస్తావో బయట ఉన్న ఒక చెల్లెను మీరు గౌరవించినప్పుడే ఈ దేశం బాగుపడుతుందా. నువ్వు ఆ చెల్లెను గౌరవించినప్పుడు ఇటువంటి సమస్య మీరు అత్తగా కోడలను గౌరవించినప్పుడు, కోడలుగా అత్తను గౌరవించినప్పుడు మీలో ఒక యూనిటీ అయితే ఇలా దేశమే నిజంగా చాలా పురోగమనంలోకి పోతుంది. మనం చాలామంది తక్కువ కలుస్తాం. అరే నువ్వు ఆడపిల్లవు ఆ మగపిల్లగా మీరే చెప్పుకుంటారు. అది చెప్పకండి. ఇవ్వండి ఆడపిల్లనాని నవ్వు బలుగురు అష్టంలో పుట్టేనని అమ్మ చేస్తదని అంటున్నారా? ఈ పాడు లోకంలో అమ్మ హీనంగా చూస్తున్నారా? ఆడదని అంటున్నారా? అమ్మ పాడదని తిడుతున్నారా? అష్టంలో పుట్టిన కృష్ణునేమో దేవుడు అంటున్నారా? నన్నేమో పాడదని తిడుతున్నారా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని దాని పడకమ్మా నీవు తిరుగుతున్నా. ఆడపిల్లైనందుకు అమ్మ చదివెందుకు అంటున్నారా? చదివెందుకు అంటున్నారా? అమ్మ సంచెందుకు అంటున్నారా? చదువుల తల్లి సరస్వతి దేవి ఆడదే కాదమ్మా, నాకేమో చదివెందుకు అంటున్నారా? ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని గురు చెందకమ్మా నీవు బాధపడకమ్మా అని ఒక కవి ఎంత బాధగా రాసిరు. అది మన అవుతుందా లేదా చెప్పండి. ఇలా మా సోదరు మళ్ళీ ఆఫీసర్ వచ్చారు. మా ఎస్ఎస్సి సూపర్ ఇంజనీర్ అంటే 4 జిల్లాలకు పాసారు మేడం. ఇరిగేషన్లో చాలా పెద్ద పోస్ట్. ఇంత సింపుల్గా ఇక్కడ వచ్చి ఇలా అందరు డ్యూటీ చేస్తున్నారంటే మీ హక్కులను మీరు సాధించుకునే క్రమంలో మీరు ఇంటికాంటే మీ పిల్లలకు బోధించవలసిన అవసరం ఉంది. మీరు అటువంటి క్రమంలో మనం అందరం కలిసి ఇలా ఈ సెలబ్రేషన్ అంటామా, మనం ఆ రోజు జరిగిన ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకొని సంఘంలో కూడా మీరు అంతా పని చేయవలసిన అవసరం ఉంది. మన టీఎన్జిఓ సంఘం గురించి మీ అందరూ తెలుసు. ఎవరు ఏమైనా మన హక్కుల కొరకు బాధ్యతల కొరకు మన కొట్లాడి సాధించుకుందాం. అన్ని హక్కులను సాధించుకున్నాం, కొన్ని సాధించుకోలేకపోతే ఇంకా సాధించుకుంటాం. ఈ సంఘం అంటే ఇంకా సంఘటితంగా పోరాడడం ఒక పని అయిందని ఇలా సంఘం అయిపోదు. ఇంకా హక్కుల గురించి పోరాడతామని మీ అందరూ తెలియజేస్తూ మరి మీ అందరూ చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంతమంది మహిళలను చాలా రోజులే చూడకుండా డాక్టర్ కిషన్ గారి అందరినీ తెలుగు ఆటలు పోటీ పెట్టింది. మరి ఇంకా చాలా మాట్లాడుకున్న వాళ్ళకి ఎన్నికల కోడ్ని ఏ సమస్య అయినా టీఎన్జిఓ సంఘం కొట్లాడి సాధిస్తుంది. మీ అందరికీ హక్కులను తీసుకురావడానికి, అందరి హక్కులను సాధించడానికి సంఘ నాయకులుగా అందరం ఉంటుంటాం. మరి మీరు అబలయాన్ని మీరు ఎప్పుడైనా మహిళ అనే ఒక అదేమంటే మీ పిల్లలకు నేను ఒక మహిళను నువ్వు బయటకు పోవద్దు అని చెప్పకుండా మీ ధైర్యాన్ని ఇవ్వండి. మీరు సంఘం కూడా మీది మీరు కాపాడుకునే స్టేజెస్ తీసుకురావాలి. మా సంఘం కూడా అది చెప్తుంది. టీఎన్జిఓగా మీకు అందరూ తెలుసు, అందరికీ పోటీ ఉంటుంది. కొన్ని వైస్ ప్రెసిడెంట్ 4కు, జాయింట్ సెక్రటరీ 4కు మహిళలకే కేటాయించాం. అందరూ ఏమనుకుంటారంటే మేము మహిళలకి కేటాయించిన వాళ్ళకి మహిళలు 2 ఇచ్చిన అనుకుంటాం. లాస్ట్ అధ్యక్షుడు కూడా మహిళ పోటీ చేయాల్సి గెలవాలి. 6 పోస్టులు పెడతారు వీళ్ళందరూ. అధ్యక్షుడికి జనరల్ సెక్రటరీ కూడా యాక్చువల్ మహిళలు పోటీ చేయాల్సి. అని మీరు అలా ఎందుకు పెట్టామంటే మహిళలు వస్తారేమన్న ఉద్దేశంతో ఆ 2 పోస్టులకు మీరు తప్ప ఎవరు పోటీ చేయదని ఉద్దేశంతో ఆ రోజు మహిళను మేము అమర్చిన మాట వాస్తవం. ఇంతకుముందు చెప్తున్నట్టు చాలామంది చాలా రకాలుగా వీడియోలలో టీవీలలో వస్తుంటుంది. ఏదైనా మా సంఘానికి సంబంధించిన విషయం. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా సంఘానికి రిపేర్ చేయాలి తప్ప బయట కూడా మాత్రం ఏదైనా రిపేర్ చేసుకొని చర్చించుకొని సాధించుకోవాలి. మనం పెట్టాలా వద్దా అనేది మన సంఘం నిర్ణయిస్తుంది. అప్పుడున్న బయలా ప్రకారం ఏళ్ళ చేయాలి,
మళ్ళీ బయటలో కూడా కొన్ని అమెండ్మెంట్ చేసుకుంటాం. ఎందుకంటే సంఘానికి కాపాడుకోవడానికి కొందరి అవసరాలు ఉంటాయి కాబట్టి అది కూడా అప్పుడు చేసుకుంటాం. కాబట్టి సంఘాన్ని తప్పుదో పట్టించే క్రమాన్ని ఎవరు చేయకూడదని అందరూ తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమం చేసిన మా జిల్లా కార్యవర్గానికి అందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్. మగని మంచి కోసం పడే ఆస్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోచినా ఈ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మా జన్మ ఆ జన్మకు పరిపూర్ణ కళ్యాణమా కాయేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాతా శరీరేషు రంగం. చాలా తక్కువ మంది మేబీ సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉండొచ్చు. సో ఎలా అయితే మీరు కష్టపడి అప్పటి సొసైటీలో ఎన్నో ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఒక గవర్నమెంట్ జాబ్లో పనిచేస్తున్నారో, మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా ఖచ్చితంగా మీ డాక్టర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళు ఏ రంగంలో అయితే రాణిస్తున్నారో, ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ఖచ్చితంగా మీరు ప్రోత్సహించాలి. సో అంటే మీరు ముందు చెప్పినట్లుగా సో మీరు ఇంట్లో అంటే ఒక తల్లిగా అవ్వచ్చు, ఏదైనా రోల్లోన మీ ప్రోత్సాహం అనేది ముఖ్యంగా మీ ఫ్యామిలీలో ఉన్న మహిళలకు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఉంటేనే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ కానీ మోటివేషన్ అనేది ఉంటుంది. సో జనరల్గా అంటే మనకి ఎంత సోషియో ఎకనామిక్గా ఎంత పై స్థాయిలో ఉన్న ఫ్యామిలీ అయినా కూడా స్టిల్ ఆ ఫ్యామిలీలో మహిళలకి అనేది కొంత ఆ పురుషులతో మాత్రం ఆ ఇంట్లో ఉన్న కొడుకులకి కూతురికి మాత్రం కొంత తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది మనము అనేది సొసైటీ ఇంత అభివృద్ధి చెందుతున్న సమయంలో అలాంటి అసమానతలు ఉండకూడదు అంటే అది తల్లిగానే ముఖ్యంగా అది పాసిబుల్ అవుతుంది. సో ఫస్ట్ తల్లి నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు ఇంట్లో పిల్లల్ని సమానంగా చూస్తే ఆ అబ్బాయి కూడా బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు. ఆ ఇతరుల ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ సోదరిమణులుగానే ట్రీట్ చేస్తారు. సో ఇంట్లో మనం ఎప్పుడైతే అబ్బాయిని అమ్మాయిల్ని సమానంగా చూడట్లేదో సో అక్కడే అసలు ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి బయట కూడా అబ్బాయి అదే విధంగా బిహేవ్ చేస్తారు. అంటే అమ్మాయితో అంటే వాళ్ళు ఏదో అబ్బాయిలందరూ ఏదో కాస్త ఎక్కువ అమ్మాయిలు తక్కువ అనేది ఎప్పుడైనా కూడా ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఇంట్లో మనము అమ్మాయిని అబ్బాయిని సమానంగా చూస్తే ఖచ్చితంగా సొసైటీ కూడా ఇలాంటి ఎటువంటి ఘటనలు జరగకుండా మనకి సొసైటీ కూడా హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ మనకి యాక్చువల్గా మీలో కొంతమంది వచ్చుండొచ్చు, జిల్లా జడ్జి గారు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఈరోజు మనకి కొన్ని పోక్సో యాక్ట్ కింద కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అనేది తీయడం జరిగింది. షార్ట్లీ అది అందరికి కూడా అవైలబుల్గా ఉంటుంది. అంటే ఒక సొసైటీలో ఒక ముఖ్యంగా మహిళ కానీ మైనర్ కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, సో యాక్ట్లో ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రొటెక్షన్ ఉంది ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్ అనేది క్లియర్గా షార్ట్ ఫిల్మ్స్లో అనేది చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా అంటే మహిళల రక్షణకి చాలా లాస్ కానీ యాక్ట్స్ కానీ రూల్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా అది ఎంప్లాయీగా మీరందరూ కూడా మనకి వర్కింగ్ ప్లేస్లో మహిళలకి ఎటువంటి ప్రొటెక్షన్స్ ఉంటాయి, సో ఆ డిపార్ట్మెంట్లో ఏమేమి కమిటీస్ ఉంటాయి అనేది కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. సో అంటే మనము ముఖ్యంగా మనకి గవర్నమెంట్ నుంచి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదేవిధంగా మనకి డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి కూడా మహిళా అధికారులకు అనేది కొంత ప్రత్యేకంగా కొన్ని అంటే లీవ్స్ పరంగా కొన్ని ప్రొవిజన్స్ ఉండొచ్చు. అదేవిధంగా మీరు
వర్కింగ్ కండిషన్స్ కూడా మీరు బాగుండాలనే ఉద్దేశంతో చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ముందుగా అవగాహన చేసుకోవాలి. డిడబ్ల్యూ గారు కూడా కొన్ని సెమినార్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ అందరూ మహిళా ఉద్యోగులు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఆ ప్రొవిజన్స్ మీద మీరు అవగాహన పెంపొందించుకోవాలి. సో దట్ మీకు మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీ పై స్థాయి అధికారులకు కానీ అదర్వైజ్ డిడబ్ల్యూ గారికి కూడా చెప్పవచ్చు. సో మహిళలు ముందు ఒకరు చెప్పారు, అంటే జనరల్గా మేము అంతా చేయగలము అంటే మాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే చేయగలరు. మేము ఓన్లీ మహిళలు మేము ఏం చేయగలం ఏమీ చేయలేమంటే ఏమీ చేయలేము అంతే. సో ఎక్కడైనా కూడా అదే రూల్ అప్లికబుల్ అవుతుంది. సో ఈవెన్ చదువులో కూడా మేము బాగా చదివి మంచి మార్క్స్ నాకు ఎందుకు రావు, చదువుతానంటే మార్క్స్ వస్తాయి. నాకు చదువు రాదు, నేను చదవలేను, నేను ఇంతే అనుకుంటే మార్క్స్ రావు. సో లైఫ్ అనేది సింపుల్. సో మీరు ఖచ్చితంగా మహిళలు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేయాలి. సో జీజస్ సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు, చాలా వరకు అంటే సూసైడ్స్ మహిళల్లో ఎక్కువగా వస్తున్నాయి అనేది. సో అంటే మహిళల్లో అది మనకి అంటే మానసికంగా కూడా దృఢంగా ఉండేలాగా మనము చిన్నప్పటి నుండి పెంచాలి వాళ్ళని. అంటే జనరల్గా ఎక్కువగా ఏం జరుగుతుందంటే ఫ్యామిలీస్లో నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వేమైనా అబ్బాయి అలా చేయడానికి. సో అక్కడ నుండే వాళ్ళని కాస్త మానసికంగా కూడా మనము కాస్త వీక్గా లాగా మనము వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి మహిళలు మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఎందుకంటే జనరల్గా మీరు అన్ని పనులు చేస్తారు, అంటే జనరల్గా మీరు ఇంటిని చూసుకోవాలి, ఉద్యోగాన్ని చూస్తారు, పిల్లల్ని చూసుకోవాలి. ఇది లైక్ 360 డిగ్రీస్ రోల్ ప్లే చేస్తుంటారు. కాబట్టి మీరు అందరూ మానసికంగా దృఢంగా ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి. సో మీరు అందరూ కూడా ఫస్ట్ హ్యాపీగా ఉండాలి. సో ఈ రోజు మీరు అందరూ కూడా ఏదో చాలా వరకు క్లాప్స్ కొట్టుకొని ఆనందంగా ఉన్నారు. సో ఈ విధంగా 365 డేస్ కూడా మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిజామాబాద్ టీఎన్జిఓస్కి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎంత జాగ్రత్తగా తీసుకుంటాడో తన మాటలో చెప్పాడు. కాబట్టి అది తూచా తప్పకుండా పాటించేది ఎవరంటే మా టీఎన్జిఓ సంఘం అని కూడా మేము చెప్తాం సార్.